ఇలా ఈ విషయం సంబంధించి మీరు వచ్చిన తర్వాత ఇది మూడోసారి కానీ మీరు రిపోర్ట్ తెప్పించుకోమంటున్నారు. ఇప్పటిదాకా రిపోర్ట్ వచ్చింది లేదు. వాళ్ళ రిపోర్ట్ వచ్చింది విఆర్ఓ దగ్గర ఉంది. రిపోర్ట్ పంపించింది లిస్టు ఇప్పటి వరకు విఆర్ఓ ఇచ్చి కూడా 2 నెలలు అవుతారు. అది వీళ్ళకి ఎప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పండి. ఈ మాట 2 నెలలుగా చెప్తున్నారు మేము ఉండే స్థలాలు కబ్జాలు కమ్మిలు వేసి వాళ్ళు రూములు కట్టుకొని అమ్ముకోవాలని చూస్తున్నారు మేడం. మేము ఉండే జాగాలు ఖాళీగా ఉన్నాయి. మా జాగాలు మాకు ఇప్పించండి, మాకు న్యాయం జరగాలని చెప్తున్నాము. మీరు అక్కడికి రండి మేడం. వాళ్ళ బాధలు మీరే వినండి. ఎందుకంటే అందరినీ ఇక్కడ తీసుకురావడం కుదరదు. మీరు వస్తే వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితి అర్థమవుతుంది. ఇప్పుడు స్థలం ఖాళీగా ఉంది. ఆ రోజు షాపులు కట్టేటప్పుడు ఏం చెప్పారు, మీకందరికీ ఇక్కడ తొలగిస్తాము, మేము షాపులు కడతాము, ఆ షాపులో మీకు స్థలం ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొట్టిన వాళ్ళకి ఒక్కరికంటే ఒకరికి ఇవ్వలేదు. మిగతా వాళ్ళకంతా కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులు ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళకి ఇచ్చారు షాపులు. ఇప్పుడు వీళ్ళు కట్టుకోండి, వీళ్ళు షాపులు ఉన్న స్థలంలో దేవస్థానంలో షాపులు కట్టారు. ఆ షాపుల్లో మీకు ఇస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే టెండర్లు పాడేసి ఎవరో ఒక కడప వాళ్ళు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ షాపులు పెట్టుకున్నారు. వీళ్ళేమో రోడ్డు మీద పడ్డారు.